మేడం, మీకు బ్యాడ్ న్యూస్ మేడం. ఏమైనా అయ్యిందారా? చెప్పండి తొందరగా, టెన్షన్ పెట్టి చంపుతానా బాబు. కాదు మేడం, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సూసైడ్ చేసుకుంది మేడం. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కి అన్ని ప్రాబ్లమ్స్ అంటాం మేడం, అందుకని అది సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది మేడం. మీరు సొల్యూషన్ చేసి ఆపాల్సి ఉంటాయి కదా, కూర్చొని మార్నింగ్ మార్నింగ్ ఏం పని పాడలేదు. అరే అరే ఎట్లుందో మేడం, పేపర్ కరెక్షన్ చేయకుండా ఏం చేద్దాం, ఎట్లున్నా టాపిక్ డైవర్ట్ చేయాలరా, ఏం చేద్దాం? ఈరోజు బోల్తా కొట్టేయాలి మేడం ఎగ్జామ్. ఈరోజు మేడం బోల్తా కొట్టించి పేపర్ కరెక్షన్ చేయకుండా ఆపాలి. ఉన్న 40 నిమిషాలు ఎలాగో బ్యాడ్ మార్నింగ్ మేడం అని మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి ఉన్న 30 నిమిషాలు 10 నిమిషాలు మీ హోంవర్క్ కరెక్షన్ చేసి మిగతా 20 నిమిషాలు మీ మీ క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసి మీ భాగవతం చెప్పారు. అది మేడం ఈరోజు పేపర్స్ కరెక్షన్ చేయదంటారా, భాగవతం చెప్తాదంట. చెప్పేది మేడం చెప్తా అన్నది భాగవతం రాదురా మన పేపర్ల కరెక్షన్. అరే ప్లస్ అరే ప్లస్ నీ పేరు ప్లస్ అనమాట. హోంవర్క్ ఎందుకు చేయలేదా? నిన్న నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ రథం జరిగితే వెళ్ళినా మేడం. అరే మైనస్ వాడు వచ్చింది మా ఇంటికే మేడం, మా ఇంటికి మీకు హోంవర్క్ అనే వాళ్ళకి రథాలు వస్తాయి, పూజలు వస్తాయి, అప్పటికే వామిటింగ్స్ వస్తాయి, అప్పటికే కడుపులు వస్తాయి, అప్పటికే దావతులు వస్తాయి. కూర్చోండి. అరే బంధు నీకు సచినా రాజు అయింది. ఏం చేయాలంటే ఏం చేసినారా? వాళ్ళు చెప్పినట్టే పాటించాలని. మరి ఇప్పుడు ఎవరి పెద్దల మాట వినొద్దన్నారు, ఎవరి పెద్దల్ని గౌరవించొద్దన్నారు, అసలు ఏంటో చెప్పురా. మీరే అన్నారు కదా మేడం, అరే బంధువు నీకు సచిన రాదురా ఇంటూ అని. నాకు ఇంటూ రాదు కాబట్టి ప్లేస్ చేసిన మేడం. పొద్దుగల ఈ క్లాస్కి వచ్చి రామరామ కృష్ణ కృష్ణ అనడం తప్ప ఏమీ లేదు. వీళ్ళ హోంవర్క్సే ఈ రేంజ్ లో ఉంటాయి, వీళ్ళ క్వశ్చన్ పేపర్స్ చేస్తే కోమాల కూడా ఖాయం. వీడియో వల్ల హోంవర్క్స్ ఏమంటే కొటేషన్స్ చేసిండు. మేడం నేనే మేడం. అరే మేడం లేవురా, మేడం నీవు ఉన్నాయి. ఏం రాసావు? నువ్వంటే ఇష్టం కానీ నీకో కష్టం, నువ్వు లేకపోతే పెద్ద నష్టం, కానీ నువ్వంటే లేదు నాకు ఇష్టం. అందరికీ నువ్వు ఒక ఫోబియా, నువ్వంటే మాత్రం నాకు డిస్లెక్సియా. మార్క్స్ చేయండి అంటుంది మా మేడం, దానికి మేము వేసాం ఎప్పుడో మేడం. రాత్రి వస్తాయి చిక్కలు, ఈ జన్మలో పాస్ కాని లెక్కలు, లోకమంతా ఉంటుంది నాకు, దానివల్ల నేను అన్ని రాసే వాళ్ళు హోంవర్క్ చేయొచ్చు కదరా. రాదు మేడం. రాకపోతే తప్పు కాదురా, నేర్చుకోకపోతే తప్పు. ఈ హోంవర్క్ నా వల్ల కాదు, మీ ఆన్సర్ షీట్సే కరెక్షన్ చేస్తాం. రేపు చింటూ లడ్గన్ పేపర్ ముందర పెట్టిన లడ్గన్ పేపర్ చూస్తే మేడం కన్నుగురి కింద పడ్డాను. అరే నాకు ఏం రాస్తావురా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేరా? అంటే ఎంత అనుకుంటే రాసారా? 11 మేడం. మేమేమో మిమ్మల్ని శ్రీనివాస్ రామాంజన్ వంశానికి వారసులు చేద్దామనుకుంటాం, మీరు మాత్రం మీ వంశానికి వారసులు లాగానే ఉంటానంటారు. అయినా నీకు ఇంత జీనియస్ ఆన్సర్ ఎట్లా వచ్చిందో చెప్పు. మీరే కదా మేడం అడిషన్ రాకపోతే ఫింగర్స్ యాడ్ చేసుకోమన్నారు, ఇలా పెట్టి చూస్తే 11 మేడం. అయ్యో ఆర్యభట్ట గారు, మీరు ఎలాగైతే సున్నాను కనిపెట్టారో కానీ వీళ్ళందరికీ వచ్చేస్తున్నారే. అరే ఇంటూ 5 × 5 ఎంతరా? అది మేడం. మీరు ఎంత తోపునా, మేమేమో అనుకుంటామా మీకు చెప్పింది, మీరు ఎందుకు కొడుతున్నారు? అయ్యో ఇంటూ 5 × 5 25 రా, ఇకనైనా తెలుసుకోండి. అరే వీడియో వల్ల రూట్ ప్రాబ్లమ్స్ చేయమంటే ఏదో చేశారు. నువ్వే చదువుతారు, నువ్వేం రాసుకుంటావు? రూట్ ఎంతో అవసరమైనది, రూట్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడతాము. రూట్ వల్ల మా మ్యాథ్స్ మేడం పాఠశాలకు వస్తుంది, మాకు పాఠాలు చెప్తుంది. అయ్యో కనీసం మీకు ROOT రూట్కి ROUT రూట్కి కూడా తెలియదారా? నువ్వైనా ఉన్నావు ఒక నీ చదివేటో నీ క్లాస్లో చెప్పు. ROOT రూట్ అంటే చెట్టు వేర్లు, ROUT రూట్ అంటే మనం వెళ్ళే దారి.
ఇస్తుండరా? నేను ఆన్సర్ చెప్పినందుకు అవార్డు ఇస్తాడంట మేడం. అతను ఇస్తానన్నాడు కదా, నువ్వు పుచ్చుకో. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి అమ్మా. మా అమ్మాయి ఎలా చదువుతుంది మేడం? అంటే చదువుతుంది. మా చెల్లి ఎలా రాస్తుంది మేడం? ఆమె రైటింగ్ ఆమె అర్థం అయితే చాలమ్మా. మా చెల్లి రైటింగ్ మా చెల్లికి అర్థం కావట్లేదు అంటే మా చెల్లి డాక్టర్ చేయొచ్చుగా మేడం. థ్యాంక్ యూ మేడం. నేనేం చెప్తాను, ఆ అమ్మాయికి ఏం అర్థమైందో. అయినా మీకు మ్యాథ్స్ అంటే భయం భక్తి లేకుండా పోతుందా? మీ పేరెంట్స్కి కాల్ చేస్తాను. లడ్డు ఫోన్ నెంబర్ చెప్పు. 998887770. హలో, లడ్డు గారు తల్లిగారేనండి మాట్లాడేది. తల్లి లేదు కూడా బల్లి లేదు. ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ నాట్ మ్యారీడ్. లడ్డు ఎవరి నెంబర్ చెప్పావురా? మీరే కదా మేడం నెంబర్ ఇవ్వమన్నారు, కానీ ఎవరి నెంబరో చెప్పలేదు కదా మేడం. ఈ క్లాస్ లో ఒకరు ఈస్ట్ అయితే మరొకరు వెస్ట్. వీళ్ళ మధ్యలో నాకు పెద్ద టెస్ట్. వీళ్ళ మాటలకి వీళ్ళ ఆన్సర్స్ కి టెక్స్ట్ బుక్ గా సూసైడ్ చేసుకోవాల్సింది నేను. మా క్లాస్ లో మేడం పోయింది, మా పొలంలో మొలకలు వచ్చాయి. అరే ఈ మేడం ఏంట్రా మళ్ళీ వచ్చింది? మీరికైనా మాట్లాడు అనుకుని చిన్న హోప్ తోటి వచ్చాను. ప్లెడ్జ్ అందరూ చదవండి. మ్యాథ్స్ ఈజ్ మై వరల్డ్. ఆల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ and relatives. I love my maths. And I am proud of its speed and accuracy. I shall always try to solve all the problems. I shall learn principles, formulas, and do all sums with happiness. And treat to everyone and treat to every problem with respect. I shall mind all the chapters to my maths and my teachers. I take my devotion in solving the sums and find the answers along life my happiness. Jai Math.